హలో వియర్స్, నా పేరు వెంకట్ రావు గడ్డం, స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనలిస్ట్. సో ఇప్పుడు మనం చేసుకోబోతున్న ఈ వీడియో ఆల్ సెక్టోరియల్ ఇండిసెస్. సో లాస్ట్ 1 year పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ ఇప్పుడు ఎక్కడ మనకి బెస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఆల్ మనకి ఒక 9 మేజర్ సెక్టార్స్ మనం అనలైజ్ చేసుకోబోతున్నాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఫార్మా అండ్ ఎనర్జీ. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మేజర్ సెక్టోరియల్ ఇండిసెస్ గురించి చూద్దాం. సో ఫస్ట్ నిఫ్టీతో స్టార్ట్ చేద్దాం. సో నిఫ్టీ ప్రజెంట్ నిన్న మనకి అరౌండ్ 17,900 ఈ మార్క్, 17,800 మార్క్ నిన్న టెస్ట్ చేయటం చూసాం. అండ్ ఇక్కడ మనం నిఫ్టీ 50 ఏ విధంగా పెర్ఫామ్ చేసింది లాస్ట్ 1 year ఒకసారి చూద్దాం. సో అవుట్ ఆఫ్ 50 స్టాక్స్ ఓవరాల్గా నిఫ్టీ ఫ్లాట్గానే క్లోజ్ అయింది. సో 2022లో ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. యావరేజ్ని 50 కౌంటర్స్లో మనం చూస్తే నిఫ్టీ 50లో మనకి పెద్దగా మొమెంటం అయితే లేదని చెప్పొచ్చు. సో టాప్ 10 ది బెస్ట్ పెర్ఫార్మర్స్ అండ్ బాటమ్ 10 అంటే వర్స్ట్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ 10 అండ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ 10 చూద్దాం ఒకసారి. మేజర్గా అదానీ ఎంటర్ప్రైజెస్ మనకి అరౌండ్ 125% రిటర్న్స్ వచ్చింది లాస్ట్ ఇయర్. సో అదానీ ఎంటర్ప్రైజెస్, ఐటీసీ, M&M ఈ మూడు కూడా మోర్ దాన్ 50% రిటర్న్స్ వచ్చిన లిస్ట్లో ఉంది మనకి. టాప్ 50 కంపెనీస్లో అదానీ ఎంటర్ప్రైజెస్, ఐటీసీ అండ్ M&M. సో మోర్ దాన్ 50%, మోర్ దాన్ 100% వచ్చిన దాంట్లో అదానీ ఎంటర్ప్రైజ్ ఉంటే మోర్ దాన్ 50% ప్రాఫిట్స్ వచ్చిన దాంట్లో ఒక 1 yearలో మనకి M&M అండ్ ఐటీసీ కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ కోల్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఎస్బీఐ. సో బ్యాంకింగ్లో మనకు ఒక టాప్ 10లో ఒక 3 బ్యాంకింగ్ నుండే కనిపిస్తున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ. ఎఫ్ఎంసీజీ నుండి టాప్ 10లో మనకి ఇది 1 అనుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇది 10. సో ఎఫ్ఎంసీజీలో బ్రిటానియా ఒకటి కనిపిస్తూ ఉంది అండ్ ఐటీసీ. సో ఎఫ్ఎంసీజీ నుంచి ఒక 2, బ్యాంకింగ్ నుండి ఒక 3 అండ్ ఫార్మా నుండి సన్ ఫార్మా కూడా టాప్ 10లో ఉంది. అండ్ ఆటోమొబైల్ నుండి M&M కనిపిస్తూ ఉంది మనకి. అంటే మేజర్గా అండ్ ఐషర్ మోటార్స్ కూడా టాప్ 11లో ఉంది. అంటే 20% నుండి 50% రేంజ్లో కూడా మెజారిటీ ఆఫ్ ది టాప్ 10 అయితే మనకి బెస్ట్ రిటర్న్స్ అయితే ఇచ్చాయి. సో ఇప్పుడు వరస్ట్ 10 ఏంటో చూద్దాం బాటమ్ నుండి. సో మేజర్గా మనకి వరస్ట్ దీంట్లో బజాజ్ ఫిన్సర్వ్ అబౌట్ 90% ఫాల్ చూసాం. బజాజ్ ఫిన్సర్వ్ అండ్ టాటా స్టీల్లో కూడా అబౌట్ 90% ఫాల్ అయితే చూసాం. సో ఇవి 2 వరస్ట్ పెర్ఫార్మర్స్కి అయితే ఉన్నాయి. ఇక విప్రో, టెక్ మహీంద్రా బాటమ్ 1 అనుకుంటే 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో టీసీఎస్ వరస్ట్ 10లో ఉంది. టీసీఎస్ తర్వాత ఇన్ఫోసిస్ ఉంది, హెచ్సిఎల్ టెక్ ఉంది, నెక్స్ట్ టెక్ మహేంద్రా ఉంది, విప్రో ఉంది. సో మనకి వరస్ట్ 10లో ఒక 5 కౌంటర్స్ కేవలం ఐటీ నుండే ఉన్నాయి. ఓకే, సో టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్రా, విప్రో 10 వరస్ట్ పెర్ఫార్మెన్స్లో 5 మనకి ఒక ఐటీ సెక్టార్లోనే ఉన్నాయి. నెక్స్ట్ టాటా మోటార్స్ అండ్ టాటా గ్రూప్ నుండే మనకి ఒక 2 ఉన్నాయి. టాటా స్టీల్ 3 ఉన్నాయి యాక్చువల్గా. టీసీఎస్, టాటా మోటార్స్ అండ్ టాటా స్టీల్ 3 టాటా గ్రూప్ నుండే ఉన్నాయి వరస్ట్ పెర్ఫార్మర్స్లో. అండ్ బజాజ్ గ్రూప్ నుండి అయితే 2 ఉన్నాయి. బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ వరస్ట్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ 2022. అండ్ ఫార్మా నుండి దివీస్ ల్యాబ్ కూడా మనకి ఒక వరస్ట్ పెర్ఫార్మర్గా అయితే ఉంది. సో ఓవరాల్గా ఐటీ ఈ సంవత్సరం బాగాలేదని చెప్పొచ్చు. మేజర్ ఆల్ హెవీ వెయిట్స్ మనకి ఇక్కడ ఐటీలో బాటమ్ 10లో అయితే క్లియర్గా ఇండికేట్ చేస్తున్నాయి. ఇక్కడ మనకి టీసీఎస్ కూడా అబౌట్ 16% ఈ విధంగా మనకి లాసెస్లోనే ఉంది. సో ఇది ఓవరాల్ నిఫ్టీ 50 గురించి. ఇక
నెక్స్ట్ సెక్టర్ బ్యాంకింగ్ సెక్టర్కి వెళ్దాం. సో బ్యాంక్స్లో మనకి ఓవరాల్గా లాస్ట్ ఇయర్ అరౌండ్ 11% వరకు కూడా యావరేజ్ ఇండిసెస్ రిటర్న్స్ వచ్చాయి. సో ఈ 11%లో మేజర్గా ఎవరు బెస్ట్ ఎవరు వరస్ట్ అనేది ఒకసారి చూద్దాం. సో బ్యాంక్ ఆఫ్ బరోడా మనకి ది బెస్ట్ పెర్ఫార్మర్గా అయితే ఉంది. ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ది బెస్ట్ పెర్ఫార్మర్గా ఉంది. అదేవిధంగా ఫెడరల్ బ్యాంక్, పిఎన్బి అండ్ టాప్ 3 పెర్ఫార్మర్స్లో మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లోనే ఉన్నాయి. పిఎన్బి, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్ అండ్ పిఎన్బి ఈ మూడు కూడా మనకి పబ్లిక్ సెక్టర్ నుండి ఐటీ సెక్టార్లో బ్యాంకింగ్ సెక్టార్లో మనకి ది బెస్ట్ పెర్ఫార్మర్స్గా ఉన్నారు. అండ్ బాటమ్ నుండి చూస్తే సో మేజర్గా ఇక్కడ మనం ఒక ఏయూ బ్యాంక్ ఇదే వరస్ట్ పెర్ఫార్మ్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా పర్వాలేదు, బ్యాంకింగ్ సెక్టర్ ఓవరాల్గా ఓకే. మనకి యాక్సిస్ బ్యాంక్ కానీ, ఎస్బీఐ కానీ, ఐడిఎఫ్సి ఫస్ట్ కానీ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కొటాక్ ఇవన్నీ కూడా పర్వాలేదు అనిపించింది. ఒక కొటాక్ బ్యాంక్ నెగిటివ్లో ఉంది యాక్చువల్గా. కొటాక్ బ్యాంక్, బంధన్ బ్యాంక్ అండ్ ఏయూ బ్యాంక్. సో నెగిటివ్లో ఉన్న 3 కూడా మనకి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లోనే నెగిటివ్లోనే ఉన్నాయి. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఫ్లాట్ అని చెప్పొచ్చు, 1.8% ఆర్ 2%. సో ఇండిసెస్ రిటర్న్స్ కంటే బెస్ట్ ఇచ్చిన వాళ్ళు, సో మనకి ఇక్కడ ఇండిసెస్ యావరేజ్ 12% రిటర్న్స్ ఇస్తే ఇండిసెస్ కంటే ఎక్కువ ఇచ్చిన వాళ్ళని కూడా మనం ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఈవెన్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఇండిసెస్ రిటర్న్స్తో కంపేర్ చేస్తే తక్కువే ఇచ్చింది. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 1, 2, 3, 4, 5, 6 అవుట్ ఆఫ్ 12, 6 మాత్రమే మనకి ఇండిసెస్ కంటే కూడా, బ్యాంకింగ్ ఇండిసెస్ కంటే కూడా బెస్ట్ రిటర్న్స్ ఇచ్చాయి. సో ది బెస్ట్ వన్ బ్యాంక్ ఆఫ్ బరోడా. సో ఇక్కడ మనకి బ్యాంకింగ్లో బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ ఫెడరల్ బ్యాంక్ ఇవి రెండు కూడా టాప్ బ్యాంకింగ్ సెక్టార్లో టాప్ కంపెనీస్గా ఉన్నాయి. మనకు ఓవరాల్గా అక్కడ అదానీ ఎంటర్ప్రైజెస్, M&M అండ్ ఐటీసీ ఓవరాల్గా నిఫ్టీ 50లో ఇప్పటివరకు చూసిన వాటిలో. నెక్స్ట్ సెక్టర్ ఆటో చూద్దాం. ఆటో మనకి ఓవరాల్గా ఇచ్చిన రిటర్న్స్, ఇండెక్స్ ఇచ్చిన రిటర్న్స్ అరౌండ్ 12%. సో బ్యాంకింగ్ అండ్ ఆటో రెండు కూడా అరౌండ్ 12% రిటర్న్స్ ఇచ్చాయి. నిఫ్టీ ఓవరాల్ ఆల్ కాంబినేషన్ ఆఫ్ సెక్టార్స్ ఉన్న ఇండిసెస్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు, ఫ్లాట్ క్లోజ్ అయిన 2022లో. బట్ ఆటో అండ్ బ్యాంకింగ్ రెండు కూడా అరౌండ్ 12% రిటర్న్స్ ఇచ్చాయి 1 ఇయర్లో. ఇక్కడ మనం ఒకసారి సార్ట్ చేద్దాం. సో ఆటోలో ది బెస్ట్ పెర్ఫార్మర్ టీవీఎస్ మోటార్స్ అండ్ నెక్స్ట్ సెకండ్ బెస్ట్ M&M. ఇందాక ఆల్రెడీ మనం జనరల్ ఇండెక్స్లో చూసాం, M&M మనకి టాప్ 2లో ఉంది. అదేవిధంగా వరస్ట్ పెర్ఫార్మర్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ సోనా కామ్స్ అండ్ టాటా మోటార్స్ కూడా మనకి నెగిటివ్లోనే క్లోజ్ అయింది. సో ఇక్కడ మనకి ఇండెక్స్తో పోలిస్తే అరౌండ్ 12% పైన ఉన్నవన్నీ కూడా ఆల్మోస్ట్ అది కూడా 12% ఉంది కాబట్టి దీన్ని కూడా కన్సిడర్ చేద్దాం. అశోక్ లైలాండ్, సో ఈ వీళ్ళు అందరూ కూడా బెటర్గానే చేసినట్టు అశోక్ లైలాండ్, ఐషర్ మోటార్స్, భారత్ ఫోర్జ్, ఎంఆర్ఎఫ్, టిఐ ఇండియా, M&M అండ్ టీవీఎస్ మోటార్. సో ది బెస్ట్ మనకి టీవీఎస్ మోటార్స్ అయితే సోనా కామ్స్ అండ్ టాటా మోటార్స్ ఈ రెండు కూడా వరస్ట్గా ఈ 2022లో పెర్ఫామ్ చేసినట్టు చూడొచ్చు. నెక్స్ట్ ఫినాన్షియల్ సర్వీసెస్ చూద్దాం. ఫినాన్షియల్ సర్వీసెస్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఓవరాల్గా ఫినాన్షియల్ సర్వీసెస్ పెద్దగా ఏం రిటర్న్స్ ఇవ్వలేదు, అరౌండ్ 1.5% ఫ్లాట్గానే క్లోజ్ అయినట్లు. సో మనకి ది బెస్ట్, ది వరస్ట్ ఎవరంటే యాక్సిస్ బ్యాంక్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసింది. సో మనం ఇంతకుముందు అనాలిసిస్లో కూడా చెప్పుకున్నాం, యాక్సిస్ బ్యాంక్ 3 days బ్యాక్ అంటే 2023లో కూడా మళ్ళీ ఒక కొత్త ఆల్ టైమ్ హై క్రియేట్ చేసింది. సో యాక్సిస్ బ్యాంక్ ఫినాన్షియల్ సర్వీసెస్ అన్నిటిలో కూడా యాక్సిస్ బ్యాంక్ ది బెస్ట్ పెర్ఫార్మర్గా ఉంది. అండ్ పిఎఫ్సి అండ్ థర్డ్ వన్ ఎస్బీఐ. సో ఎస్బీఐ కూడా థర్డ్ బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్లో ఉంది.
అండ్ వరస్ట్గా పెర్ఫామ్ చేసిన వాటిలో బజాజ్ ఫిన్సర్వ్ అండ్ ముతూట్ ఫినాన్స్, బజాజ్ ఫినాన్స్, ఐసిఐసిఐ ప్రూ లైఫ్. అంటే ఈ ఎన్బిఎఫ్సిస్లో మనకి కొంత వీక్గా క్లోజ్ అయినాయి. ఈవెన్ ఎస్బీఐ కార్డు కూడా అనుకున్నంతగా బెటర్గా అయితే పెర్ఫామ్ చేయలేదు. అండ్ ఆల్మోస్ట్ ఆల్ మనం ఒక టాప్ 5 అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, ఐసిఐసిఐ బ్యాంక్, చోళమండలం ఫైనాన్స్, ఎస్బీఐ అండ్ పిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్ ఇవి మాత్రమే ఫినాన్షియల్ సర్వీసెస్లో బెస్ట్గా ఉన్నాయి. ఓవరాల్గా బజాజ్ ఫినాన్స్, ఫిన్సర్వ్ అండ్ బజాజ్ ఫినాన్స్ సో ఇక్కడ బెటర్గా అయితే పెర్ఫామ్ చేయలేదు. ముతూట్ ఫిన్ అండ్ ఐసిఐసిఐ, ఎస్బీఐ ఈ రెండు అన్నీ కూడా వరస్ట్గానే ఉన్నాయి. నెక్స్ట్ ఎఫ్ఎంసీజీ చూద్దాం. సో ఎఫ్ఎంసీజీ మనకి 17% రిటర్న్స్ ఇచ్చింది. సో 17%లో ది బెస్ట్ ఐటీసీ ఇయర్లో 51% పైనే మనకి రిటర్న్స్ వచ్చాయి 2022లో. వరస్ట్ ఓవరాల్గా మనకి ఇమామి లిమిటెడ్, రాడికో, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, డాబర్. సో వీళ్ళందరూ కూడా వరస్ట్గా పెర్ఫామ్ చేసినట్టు ఎఫ్ఎంసీజీలో. ది బెస్ట్ ఐటీసీ, విబిఎల్, బ్రిటానియా, హిందుస్థాన్ యూనిలీవర్, యూబిఎల్. అంటే ఓవరాల్గా ఈ సెక్టార్ యొక్క రిటర్న్స్తో కంపేర్ చేస్తే మనకి ఒక 3 మాత్రమే స్ట్రాంగ్గా ఉన్నాయి. ఐటీసీ, విబిఎల్ అండ్ బ్రిటానియా ఈ 3 మాత్రమే స్ట్రాంగ్గా ఉన్నట్టు. సో సెక్టోరియల్ కంటే కూడా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిన వాటిలో టాప్ 3లో ఈ 3 మాత్రమే ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా ఎఫ్ఎంసీజీ గురించి. అండ్ ఐటీ ఓవరాల్గా అరౌండ్ 28% లాస్ అయితే చూసాం. సో ద ఫస్ట్ వన్ లాస్ చూస్తున్న ఒక ఇండెక్స్లో మనకి ఐటీ ఉంది. ఐటీలో ఏ ఒక్క కంపెనీ కూడా పాజిటివ్గా అయితే క్లోజ్ అవ్వలేదు. మేబీ ఇక్కడ ఎల్టీఐ మైంట్రీ నా ఫస్ట్ కంపెనీ మైంట్రీ. సో మైంట్రీ డేటా రాంగా లేకపోతే ఏంటో మరి నాకైతే ఏం అర్థం కాలేదు. సో ఇక్కడ ఒకసారి చూద్దాం 52 వీక్స్ హై అండ్ లో దీన్ని బట్టి చూసినా కానీ సో ఓవరాల్గా ఏ ఒక్క కంపెనీ కూడా బెస్ట్గా అయితే పెర్ఫామ్ చేయలేదు. అన్నీ కూడా 40 నుంచి 16% వరకు కూడా లాసెస్ ఉన్నాయి. సో కొద్దిగా గొప్ప టీసీఎస్ బెటర్ అనిపిస్తుంది. తక్కువ లాసుల్లో క్లోజ్ అయింది ఐటీలో ఒక టీసీఎస్ఏ. సో ఓవరాల్గా ఎక్కువ లాస్ అయింది విప్రో, 46% ఎక్కువ లాస్ అయినట్లు. అండ్ టెక్ మహేంద్ర, ఎంఫసిస్ ఇవన్నీ కూడా మోర్ దెన్ 40% లాస్ చూసాం. అండ్ సమ్వాట్ ఓకే అనిపించిన వాటిల్లో టీసీఎస్ అండ్ పర్సిస్టెంట్ సిస్టమ్స్, హెచ్సిఎల్ టెక్నాలజీ, ఇన్ఫోసిస్ కొంచెం తక్కువ 20% కంటే తక్కువ లాసెస్ ఉన్నాయి. కొద్దిగా గొప్ప బెటర్ లాగా ఉంది. సో మీడియా కూడా ఓవరాల్గా లాస్లోనే ఉంది. సో 13% లాస్ ఓవరాల్ సెక్టార్. సో ఇక్కడ మనకి పీవీఆర్ అరౌండ్ 20% రిటర్న్స్ ఇచ్చింది. ఐనాక్స్ కూడా 20% రిటర్న్స్ ఇచ్చింది. సన్ టీవీ లాస్ అండ్ జీ లిమిటెడ్ కూడా అరౌండ్ 25% లాస్. నెట్వర్క్ 18 కూడా లాసుల్లోనే ఉంది. నజారా కూడా లాసుల్లోనే ఉంది. ఇక మెటల్ పర్లేదు, 18% వరకు కూడా రిటర్న్స్ వచ్చినాయి. సో ఇక్కడ అదానీ ఎంటర్ప్రైజ్ సో టాప్ లిస్ట్లో ఉంది. అండ్ టాటా స్టీల్ వరస్ట్ లిస్ట్లో ఉంది. సో టాటా స్టీల్ ఆల్మోస్ట్ 90% లాస్లో క్లోజ్ అయింది 2022లో. సో ఓవరాల్గా 17% కంటే అబవ్ ఉన్న వాటిని మనం చూస్తే అరౌండ్ ఒక 4-5 ఉన్నాయి. సో జేఎస్ఎల్, వెల్స్ కార్ప్, జిందాల్ స్టీల్ అండ్ అదానీ ఎంటర్ప్రైజెస్. వరస్ట్ వాటిలో టాటా స్టీల్, సెయిల్, నేషనల్ అల్యూమినియం, హిందుస్థాన్ కాపర్, విఈడిఎల్, హిండాల్కో ఇవన్నీ కూడా ఓవరాల్గా వీక్లో అయితే క్లోజ్ అయిన సెక్టార్స్ కంపెనీస్. సో ఇక ఫార్మా కూడా 9% లాస్లోనే క్లోజ్ అయింది. అరౌండ్ 10% లాస్లో క్లోజ్ అయింది. సో ఫార్మాలో ది బెస్ట్ సన్ ఫార్మా. అండ్ టాప్ 3 బెస్ట్ పెర్ఫార్మర్స్ చూస్తే మనకి సన్ ఫార్మా, అబౌట్ ఇండియా, సిప్లా ఈ 3 కనిపిస్తున్నాయి. అండ్ వరస్ట్ వాటిల్లో ఐపీసీఏ ల్యాబ్, గ్లాండ్, టొరెంట్ ఫార్మా, నాట్కో ఫార్మా ఇవన్నీ కూడా ఈ 2023లో అయితే అంత బెస్ట్గా అయితే ఏం పర్ఫామ్ చేయలేదు. ఇక పిఎస్యు బ్యాంక్స్లో ది బెస్ట్ సెక్టార్ ఇప్పటివరకు మనం చూసిందంటూ 60% రిటర్న్స్ ఇచ్చిన సెక్టార్ ఏదన్నా ఉంది అంటే పిఎస్యు బ్యాంక్స్.
సో ఓవరాల్గా 18% మనకు ఓవరాల్ బ్యాంకింగ్ సెక్టార్ రిటర్న్స్ ఇస్తే పిఎస్యు బ్యాంక్స్ అండ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ చూస్తే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ బాగా పెర్ఫామ్ చేశాయి. 60% మనకి సెక్టోరియల్ యొక్క రిటర్న్స్ 60% కనిపిస్తూ ఉన్నాయి. అండ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో ఏ ఒక్కటి కూడా నెగిటివ్లో లేదు లాస్ట్ ఇయర్ 2022లో. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ఇండియాలో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ చాలా బెటర్గా పెర్ఫామ్ చేసేసాయి లాస్ట్ ఇయర్ 2022లో. ఏ ఒక్కటి కూడా నెగిటివ్లో క్లోజ్ అవ్వలేదు. ది బెస్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ యూకో బ్యాంక్ 2022 మనకి స్టాక్ ప్రైసెస్ని బట్టి చూస్తే బెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన దాంట్లో 133%. యాక్చువల్గా 133%. ఐ థింక్ ఇప్పటివరకు మనం చూసిన అన్నిటిలో బెస్ట్ కౌంటర్ యూకో బ్యాంక్. సో నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా, నెక్స్ట్ ఇండియన్ బ్యాంక్, పిఎస్బి. సో 100% కంటే రిటర్న్స్ ఇచ్చిన 3 బ్యాంక్స్ మనకి యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్. ఈ 3 కూడా లాస్ట్ ఇయర్ 2022లో ది బెస్ట్ పెర్ఫార్మర్స్. సో పిఎస్బి, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా మోర్ దాన్ 50% రిటర్న్స్లో ఉన్నాయి. అండ్ కెనరా బ్యాంక్, మహాబ్యాంక్, ఐఓబి, పిఎన్బి, సెంట్రల్ బ్యాంక్ అండ్ ఎస్బీఐ ఇవన్నీ కూడా 50 to 20% రేంజ్లో ఉన్నాయి. ది బెస్ట్ సెక్టార్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ మనకి 2022. సో ప్రైవేట్ బ్యాంక్స్లో ఫెడరల్ బ్యాంక్ ఒకటి అండ్ ఆర్బిఎల్ ఇవి 2 కూడా మనకి బెస్ట్గా ఉన్నాయి. సో బంధన్ బ్యాంక్ వీక్గా క్లోజ్ అయ్యింది. అదేవిధంగా కోటాక్ మహీంద్రా బ్యాంక్ కూడా 7% వీక్నెస్తో క్లోజ్ అయ్యాయి. యాక్సిస్ బ్యాంక్ బెటర్గా పెర్ఫామ్ చేసింది. ఇక్కడ మనకి అరౌండ్ 30% వరకు కూడా యాక్సిస్ బ్యాంక్ ఉంది. సో ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్లో కొంచెం సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్లో ఉన్న బ్యాంక్సే బాగా పెర్ఫామ్ చేశాయి. ఈవెన్ మనకి ఎవరైతే సెక్టార్ లీడర్స్ ఉన్నారో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ వీళ్ళు కూడా కొంత నెగిటివ్లోనే ఉన్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్ పర్లేదు, 10% రిటర్న్స్ వచ్చింది లాస్ట్ ఇయర్. బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా అనుకున్నంత రిటర్న్స్ ఏం లేదు, అరౌండ్ 2%లోనే ఉంది. సో లాసుల్లో క్లోజ్ అయిన బ్యాంక్ కోటాక్ బ్యాంక్. సో కోటాక్ బ్యాంక్ అండ్ బంధన్ బ్యాంక్ కొంచెం లాసుల్లోనే క్లోజ్ అయ్యాయి. అంటే ఓవరాల్గా పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అన్నింటిలో పోలిస్తే లాస్ట్ ఇయర్ కోటాక్ మహీంద్రా బ్యాంక్ అండ్ బంధన్ బ్యాంక్ వీక్గా క్లోజ్ అయినట్లు. ఓవరాల్గా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఇచ్చిన ఇండెక్స్ ఇచ్చిన రిటర్న్స్ అరౌండ్ 13% అయితే అక్కడ పబ్లిక్ సెక్టార్లో 60% మనకి యావరేజ్ ఇండెక్స్ రిటర్న్స్ వచ్చింది. పబ్లిక్ సెక్టార్లో 60%. సో ప్రైవేట్ సెక్టార్లో 12% ఉంటే పబ్లిక్ సెక్టార్లో 60% బ్యాంక్స్లో రిటర్న్స్ అయితే చూసాం. నెక్స్ట్ రియాలిటీ. సో రియల్ ఎస్టేట్ ఎలా ఉందో కూడా చూద్దాం. లాస్ట్ ఇయర్ రియల్ ఎస్టేట్ అయితే అంత బెటర్గా పెర్ఫామ్ చేయలేదు. అరౌండ్ 14% లాస్లు అయితే క్లోజ్ అయ్యింది ఓవరాల్గా ఇండెక్స్. సో ఒకే ఒక్క కంపెనీ లాస్ట్ ఇయర్ అరౌండ్ 44% రిటర్న్స్ వచ్చింది, ఫీనిక్స్ లిమిటెడ్. అదర్ దాన్ దట్ ఏ ఒక్క రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా లాభాల్లో అయితే క్లోజ్ అవ్వలేదు. ఒక స్టాక్ మార్కెట్ ప్రైసెస్ని బట్టి చూస్తే ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ ది వరస్ట్ పెర్ఫార్మర్గా ఉంది. రియల్ ఎస్టేట్లో మోర్ దాన్ 50% లాస్లో అయితే క్లోజ్ అయింది. సో ఇక గాడ్రేజ్ ప్రాపర్టీస్ కానీ, సన్టెక్, శోభా, లోదా, డిఎల్ఎఫ్, ఒబెరాయ్ రియాలిటీ, బ్రిగేడ్, ప్రెస్టేజ్ అన్నీ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి ఎక్సెప్ట్ ఫీనిక్స్ లిమిటెడ్. సో ఒక రియాలిటీలో స్టిల్ మనకి సెక్టారల్ ఇండెక్స్ 13% రిటర్న్స్, 13% లాస్ చూపించింది. సో దీంతో కంపేర్ చేస్తే మనకి లాస్ట్ 5 13% కంటే ఎక్కువ లాస్ జరిగింది లోదా, శోభా, సన్టెక్, గోద్రేజ్ ప్రాపర్టీస్ అండ్ ఐబీ రియల్ ఎస్టేట్. నెక్స్ట్ ఒకే ఒక లాస్ట్ ఇండెక్స్ చూద్దాం, ఎనర్జీ. ఎనర్జీ ఓవరాల్గా అరౌండ్ 10% ప్రాఫిట్లో క్లోజ్ అయింది సెక్టార్. సో బట్ వీటిల్లో ది బెస్ట్, ది వర్స్ట్ చూస్తే అదానీ గ్రీన్ అండ్ అదానీ ట్రాన్స్, ఐఎమ్ నాట్ షూర్ ద కంపెనీ ఫుల్ నేమ్. సో మోర్ దాన్ 30% అదానీ గ్రూప్లో ఉన్న ఎనర్జీ కంపెనీస్ బెటర్గా పెర్ఫామ్ చేసేసాయి. అండ్ ఇంకొకటి ఎన్టీపీసీ. సో ఈ 3 కూడా స్ట్రాంగ్గా మోర్ దాన్ అరౌండ్ 30% రిటర్న్స్ ఇచ్చాయి. అండ్ రిలయన్స్ ఫ్లాట్గానే క్లోజ్ అయినట్లు అరౌండ్ 3% పాజిటివ్తో క్లోజ్ అయింది ఇయర్ మొత్తం మీద. సో ఓవరాల్గా పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ, టాటా పవర్, బీపీసీఎల్, గెయిల్, ఐఓసి ఇవన్నీ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఆల్ ఈ పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ, టాటా పవర్ ఇవన్నీ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. కాబట్టి ఓవరాల్ ఇండెక్స్ అరౌండ్ 9% పాజిటివిటీతో క్లోజ్ అయింది. ఇది ఓవరాల్గా మనం సెక్టోరియల్ ఎనాలిసిస్ యాక్చువల్గా. సో ఇక్కడ మనం కొన్ని సెక్టార్స్ రిలేటెడ్ ఇండెక్స్ వీటిని కూడా ఒక చిన్న గైడెన్స్ ఇస్తున్నాం.
సో ఎక్కడ వరకు వస్తే ఎక్కడ ఏ లెవెల్ బ్రేక్ అయితే మళ్ళీ ఏ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉందని అనేది ఇవి మొత్తం 9 సెక్టార్స్ ఎనాలిసిస్ యాక్చువల్గా. సో ఇక్కడ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, ఐటీ రెగ్యులర్గా మనం ఈ 4 సెక్టార్స్ రెగ్యులర్గా మనం డైలీ ఎనాలిసిస్లో మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇక రిమైనింగ్ సెకండరీ సెక్టార్స్ ఈ 5 ఏవైతే ఉన్నాయో ఇవి ఒకసారి వీక్లీ అనలైజ్ చేసుకుందాం యాక్చువల్గా. సో ఓవరాల్గా ఇవి మేజర్ డేటా పాయింట్స్. సో ఐటీలో కూడా మనకి నిన్న 28,000 మార్క్ అనుకుంటాను, 28,000 మార్క్, యా, ఇది నిన్న డెసివ్లీ బ్రేక్ అయ్యింది 28,000 మార్క్. సో నెక్స్ట్ ఐటీలో ఇవి కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్. అదేవిధంగా ఫిన్ నిఫ్టీలో నిన్న 18,500 దగ్గరకు రావడం చూసాం. సో అరౌండ్ ఈ లెవెల్ వరకు వచ్చింది నిన్న. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్. ఇక్కడ నుంచి టర్న్అవుట్ అప్ సైడ్ అవుతుందనేది చూడాలి. అదేవిధంగా బ్యాంక్స్లో నిన్న అరౌండ్ 41,800 అనుకుంటాను, అరౌండ్ ఈ లెవెల్ వరకు రావడం చూసాం. అండ్ నిఫ్టీ అరౌండ్ 17,800, నిన్న ఎగ్జాక్ట్లీ 17,796 ఇది నిఫ్టీకి. సో ఇవి ఆటో, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఫార్మా, ఎనర్జీ, ఇవి కొన్ని ఇంపార్టెంట్ గైడ్ లైన్స్. సో దీన్ని బట్టి మనకి మార్కెట్ నెక్స్ట్ గైడెన్స్ ఎటు, నెక్స్ట్ మూవ్ ఎటు ఉంది అనేది మనం కొంత అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఎవరైతే బీస్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో దీంట్లో మనం నిఫ్టీ బీస్, బ్యాంక్ బీస్, ఐటీ బీస్, గోల్డ్ బీస్, ఆటో బీస్, ఫార్మా బీస్, మొత్తం ఒక 6 బీస్ అయితే మనం గైడెన్స్ ఇస్తున్నాం. సో ఓవరాల్గా నిఫ్టీ బీస్ ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళొచ్చు, ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఎనాలిటిక్స్ యాక్చువల్గా. సో డేటా పాయింట్స్. సో దీన్ని బట్టి ఎవరైనా బీస్లో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు కూడా కొంత గైడెన్స్ అయితే ఇక్కడ తీసుకోవచ్చు. ఇది ఓవరాల్గా ఈరోజు అనాలిసిస్. తిరిగి మళ్ళీ మనం ఎస్పెషల్లీ ఈక్విటీస్ అండ్ సెక్టోరియల్ రిలేటెడ్ అండ్ బీస్ ఇవన్నీ కూడా వీకెండ్ అనాలిసిస్లో మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్.